అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందరం చెబుదామండి హల్లెలూయా. బహుమానం అత్యధికమవుతుందంట. బహుమానము నా ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, బహుమానం అనేది అది ఆ బహుమానం చక్క కూర్చో, లేకపోతే ఇంటికి వెళ్ళి ఆడుకో. హల్లెలూయా. ఆ బహుమానం అనేది, ఆ బహుమానం పొందుకునే వారి యొక్క హృదయం ఎంతో ఉప్పొంగిపోద్ది. ఇంతమందిలో పిలిచి ఒక బహుమానం ఇస్తున్నాం అనుకో, ఆ బహుమానం విలువ ఎంతదైనా పర్వాలా, బహుమానం తీసుకునే వారికి, ఆ బహుమానాన్ని అందుకునే వారికి చాలా ఉత్సాహంగాను, చాలా సంతోషంగాను, చాలా ఉల్లాసంగాను హృదయం ఏమవుతుందంట, సంతోషం ఉప్పొంగిపోద్ది. హల్లెలూయా. అబ్రాముతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ బహుమానమును నేను అత్యధికము చేస్తానంటున్నాడు. ఈ బహుమానం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూస్తే బహుమానాలు బాగా ఎవరైతే పరిగెడతారో ఆ పరిగెట్టే వారికి బహుమానం ఇవ్వబడుతుంది. ఇంకెవరికి ఇవ్వబడుతుంది? బాగా పాట పాడేవాడికి, బాగా పాట పాడేవాడికి బహుమానం ఇస్తారా? చక్కగా పాడాడు పాట అని. క్రైస్తవ పాటల పోటీలు కూడా పెడుతుంటారు. కొద్దిగా సౌండ్ పెంచు. క్రైస్తవ పాటల పోటీలు కూడా పెడతా ఉంటారు. ఎవరైతే బాగా పాడతారో వారికి బైబుళ్ళని, డబ్బులని బహుమానం. అంటే ఆ డబ్బు అది ప్రాముఖ్యత కాదు, కానీ అది ఎంత విలువ లేనిదైనా కూడా ఆ బహుమానం తీసుకునే అనుభూతి చాలా గొప్పది, చాలా విలువైనది. బాగా పరిగెట్టేవాడికి ఇస్తాడు, బాగా పాట పాడేవాడికి ఇస్తాడు, ఒక్కొక్కడు బాగా నటిస్తాడు. నటన సినిమాల్లో కానివ్వండి, అట్లో ఇట్లో వాడు కుష్ఠోడికి వేసిన, కుష్టి వ్యాధి కలిగిన వాడికి వేసిన, కుంటోడికి వేసిన, రాజుగారికి వేసిన, పేదవాడికి వేసిన, వాడు పండిస్తాడు. వాడు పండించిన దానికి, ఇదిగో ఈ మధ్యనే చిరంజీవి గారిని రాష్ట్రపతి పిలిచి ఆయనకు బహుమానం ఇచ్చింది. మొన్ననే, నిన్నగాక మొన్న అనుకుంటా, 4 రోజుల క్రితం. ఎవరు రాష్ట్రపతి అంటే? మన దేశానికి ప్రథమ పౌరురాలు. అలాగనే ఆ వీధి నాటకాలు వేసే వాళ్ళకి, ఆ పాటలు పాడే వాళ్ళకి, ఇలాగా కవులకి, ఇలాగ బహుమతులు నా ప్రియమైన దేవుని బిడ్డ, వారి ప్రాధాన్యతను బట్టి. అంటే ప్రాధాన్యత కావాలంటే, ఒక బహుమతి పొందాలంటే దాని వెనక చాలా ప్రయాస ఉంటుంది, చాలా దీక్ష పోనాలి, చాలా సాధన చేయాలి. ఊరికనే రాదు, ఊరికనే నువ్వు పాట పాడలేవు, అంత సులువు కాదు. నీవు సాధన చేయకుండా పాట పాడేవాడివో, నీవు సాధన చేసి పాట పాడేవాడివో, నీవు పాడిన పాటను బట్టి అది అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానిలో ఎప్పుడైతే నీవు లీనమైపోతావో అప్పుడే నీకు బహుమానాలు. ఒక 13 మంది, ఒక 15, ఒక 20 మంది కలిసి ఈ క్రికెట్ టీం బయలుదేరి వెళ్తారు. వారు ఎంతో సాధన చేస్తేనే ఆ కప్పు కొడతారు.
ఆ కప్పు కొట్టినప్పుడు మన దేశం తరపున కప్పు బహుమానంగా వస్తుంది అనుకోండి, వాళ్ళతో పాటు మనకు కూడా ఏం కలుగుతుంది? సంతోషం కలుగుద్ది, ఎక్కలేని ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది. మీకు మహేంద్ర సింగ్ ధోని అని ఉన్నాడు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అతను కూడా ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. క్రికెట్లో మంచి పేరు గడించిన వ్యక్తి. అతడు చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు ఒకవేళ ఎక్కడికైనా ఊరు వెళ్తా ఆ టైం అయ్యి, అరే నాన్న ఇల్లు జాగ్రత్త, ఇల్లు అంతా శుభ్రంగా చేసి జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండని చెబితే శుభ్రంగా క్లీన్ చేసేవాడు అంటండి. ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసి ఎక్కడి వస్తువులు అక్కడ ఆర్డర్లో పెట్టేవాడంట. వాళ్ళమ్మ తిరిగి వచ్చినప్పుడు చూసి చాలా సంబరపడేదంట. నాకు కూడా చేత కాలేదురా నాన్న ఎట్లా చేయటం, నా కాడికి నీవు చాలా బాగా చేస్తున్నావు, జీవితంలో నీవు చాలా గొప్పవాడవవుతావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ గొప్పతనమే, నీ గొప్పతనం ఏమిటో, నీ ప్రాధాన్యత ఏమిటో, నీ పనితనం ఏమిటో, నీ చేతలను బట్టి, నీ నడవడికను బట్టి అర్థమైపోద్ది. అందుకనే ఆ ధోని అనేటువంటి వ్యక్తి మన ఇండియా టీంకి ఏమయ్యాడు? కెప్టెన్ అయ్యాడు. కోట్ల రూపాయలు గడించాడు. గొప్ప పేరు. నేనేమంటానంటే, నీ ఒక బహుమానం పొందుకోవాలంటే ఆ బహుమానం వెనుక చాలా సాధన ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దాని కొరకు ఎంతో ప్రయాస ఉంటుంది. అప్పుడు నీవు బహుమానం, ఆ బహుమానం నిన్ను పిలిచి ఆ బహుమానాన్ని ఇస్తుంటే ఆ తీసుకున్న సందర్భంలో ఎంతో అబ్రహాముతో ప్రభు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీ బహుమానమును నేను అత్యధికము చేస్తానంటున్నాడు. ఏంటి అబ్రహాముకి బహుమానం? ఏం కావాలి అబ్రహాముకి బహుమానం? సంతానం కావాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు, మాట్లాడండి, యెహోవా ఇచ్చు బహుమానం. అసలు ఒక్క బహుమానం కూడా లేదని బాధపడుతుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, నీ బహుమానమును అత్యధికముగా చేస్తానంటున్నాడు. ఈరోజు మనమందరం ఎవరమంట? అబ్రహాము యొక్క కుమారులము. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, బహుమానం పొందుకోవాలని తపన కలగాలి. బహుమానం ఎలాగైనా పొందాలని. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అయితే వాళ్ళకి బహుమానం, అంతేగా? రేపు ఎలక్షన్లో జరుగుతుంది, రేపు పొద్దున ఎలక్షన్లో గెలిస్తేనే అతను ఎమ్మెల్యేగా అతనికి అధికారం, అతని మాట అనేకులు వింటారు. అతను ఎలక్షన్లో గెలిస్తే ఎమ్మెల్యే అయితే అతనికి అధికారం అనే బహుమానం, అతనికి మంత్రినే, అతనికి ముఖ్యమంత్రినే. కనుక నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన బహుమానాలన్నీ కరెక్టే. వీటికే ఇంత సంభ్రమగా ఉంటే, వీటికే ఇంత సంతోషముగా ఉంటే, రేపొద్దున కోట్ల మంది ప్రజల ఎదుట నా ప్రభు పరలోకములో నిన్నొక సరికొత్త పేరుతో పిలిచి, ప్రైజ్ ది లార్డ్, నిన్నొక సరికొత్త పేరుతో పిలిచి నీకు బహుమానం ఇస్తుంటే, సరికొత్త పేరుతో
జయించిన వారితో కలసి నీ సింహాసనం నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనే. హల్లెలూయా. బహుమానాలు ఉన్నవి. ఆ బహుమానాలు పొందుకోవాలంటే నీ రక్షణ నిర్లక్ష్యము చేయకూడదు. నీవు ప్రభుతో వెంబడిస్తున్నావే, ఆ వెంబడించేటువంటి ఆ ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆగిపోకుండా నీ జీవిత కాలం అంతా ఆ ప్రయాణాన్ని ఏం చేయాలంట? ప్రభుతో కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే నీకు బహుమానం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అప్పుడే బహుమానం. బైబిల్లో ఎవరికి బహుమానాలు ఉన్నావో కొన్ని విషయాలను చూసి ఈరోజు మనం ఈ కూడికను ముగించుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిగా చూస్తే ప్రభు ఎవరికి బహుమానం ఇస్తారంటే పరుగును కడముట్టించిన వారికి. పరుగు మధ్యలో ఆపిన వారికి కాదు, కొంత దూరం వెళ్ళి ఆగిపోయిన వారికి కాదు, చివరి ఆఖరి దాకా వెళ్ళి కొంచెమేగా అన్నోడికి కాదు, చివరి వరకు కడముట్టిస్తాడే వానికి బహుమానం ఉన్నదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. ఈరోజు అంశం ఏమిటంటే బహుమానము ఎవరికి? క్వశ్చన్ మార్కు. ఎవరికి బహుమానం? నాకు అనండి. వద్దా బహుమానం? బహుమానం నాకు కావాలి. ఎవరికి బహుమానం? చేయబెట్టానండి. ఎవరికి బహుమానం? నాకు బహుమానం కావాలి. నాకు బహుమానం, దేవుని బహుమానం. ఎవరికి బహుమానం అంటే మొదటిగా నా ప్రియమైన దేవుని బిడ్డ 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వాక్యమును చూడండి. మంచి పోరాటం చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని. ఏం పోరాటం అంట? మంచి పోరాటం. ఈ వాక్యం మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువ? బయట బైబిల్లో కాకుండా సమాధుల దొడ్లోకి వెళ్తే సమాధుల దొడ్లో కనపడుద్ది. ఆ రాతి మీద, సమాధి మీద మంచి పోరాటము. ఆ సమాధి రాయి మీద ఆ మాట ఉంటుంది. ఆ సమాధిలో ఉన్న వాడి సాక్ష్యం చూస్తే వాడి సాక్ష్యం మంచి పోరాటం పోరాడాడు. ఎక్కడ పోరాడాడు తెలుసా? వాడు త్రాగుబోతనంతో మంచి పోరాటం పోరాడాడు. వ్యభిచార గృహాల్లో పడి వ్యభిచార తత్వంగా మంచి పోరాటం పోరాడాడు. వ్యభిచరించి ఎయిడ్స్ వచ్చి మాట్లాడండి, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతే వాడి బండ మీద ఏం రాశారు? వాడి సమాధి మీద మంచి పోరాటం. తాగి
ఈ ఊపిరితిత్తులన్నీ పాడైపోయి పెద్ద టీబీ వచ్చి చచ్చిపోయాడు. ఏం రాశాడు దాని మీద? మంచి పోరాటం. ఏడ పోరాడాడు? ఏం చెబుతుంది? ఆ పోరాటం కాదు, ఈయన చెబుతుంది ఆత్మ సంబంధమైన పోరాటం. చప్పట్లు కొట్టండి నా ప్రియులారా. ఎస్, ఆత్మ సంబంధమైన పోరాటం, లోక సంబంధమైన పోరాటం కాదు, లోక ఆశలతో కలిగిన పోరాటము కాదు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును అది కాపాడుకోవట్లా చాలా మంది. ఏది కాపాడుకోవట్లా? విశ్వాసాన్ని కాపాడుకోవట్లా. కనీసం వస్తా ఆ పుల్లల సీపిరి కొద్దిగా అన్ని అరిగిపోయిన సీపిరి అట్ట వాకిటి బయట ఉన్నా కూడా ఆ బైబిల్ పక్కన పెట్టి ఆ సీపిరి తీసి ఏం చేస్తుందేమా? జాగ్రత్తగా కాపాడుకుంటుందా? కాపాడుకోదా? ఏది పనికిరాని పుల్లల సీపిరిని. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవట్లా. ఈయనేం చేశాడంట? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చేతులు జోడించి చెప్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ ఆస్తి పోవచ్చు, మీ ఐశ్వర్యం పోవచ్చు, మీ అంతస్తులు పోవచ్చు, మీ పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, పోతే పోని. అవి అన్నీ కూడా ఈ లోక సంబంధంగా అశాశ్వతమైనవి. అవి శాశ్వతమైనది ఏంటో తెలుసా? నా ప్రభు ఇచ్చాడే నీకు ఒక విశ్వాసాన్ని అంటున్నాడు పౌలు. విశ్వాసమును కాపాడుకొంటిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక మీదట నా కొరకు ఏం కిరీటం అంట? నీతి కిరీటం. ఎవరికి? సాతానుగాడితో మంచి పోరాటం పోరాడిన వాడికి, విశ్వాసాన్ని కాపాడుకున్న వాడికి నీతి కిరీటం ఉన్నదంట. నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని దగ్గర బహుమానాలు ఎన్ని కిరీటాలు ఉన్నాయి బైబిల్లో తెలుసా? కిరీటాలు ఎన్ని ఉన్నాయి? కిరీటం ఒక్కటే, పేర్లు ఉన్నాయి దానికి. ఇది నీతి కిరీటం. ఇంకే కిరీటం ఉన్నది? ఇంకా అక్షయ కిరీటమా? ఇంకా నీతి కిరీటం చదువుకున్నా, అక్షయ కిరీటం చదువుకున్నా, ఇంకా జీవ కిరీటం కూడా ఉంది. దయా కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని కిరీటం. కిరీటం నీకు అంతమంది ప్రజల ఎదుట ప్రభువు పిలిచి నీకేమిస్తాడంటే కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అసలు ఎట్లాగుంటుంది? అంతమంది ప్రజల ఎదుట దేనిని బట్టి? నీ పోరాటాన్ని బట్టి, దేనిని బట్టి? నీ విశ్వాసాన్ని కాపాడుకున్న విధానాన్ని బట్టి, దేనిని బట్టి? నీ ప్రవర్తన బట్టి. నేను బాప్తిసం పొందా, నేను బైబిల్ తీసుకున్నా, నేను సందాయిస్తున్నా, నేను పాట పాడుతున్నా, నేను భలే చేస్తున్నా, దానిని బట్టి కాదు. అది అదే, ఇది ఇదే. ఈ రెండూ ఉండాలి. అప్పుడే నీవు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో నీ ఒక మంచి బహుమానమును పొందుకొనగలవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 14వ వాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఏంటంట? ఉన్నతమైన పిలుపుకు దేవుని ఏంది మనకి? మన పిలుపు ఏం పిలుపు ఇది? చెప్పండి, ఏం పిలుపు? ఉన్నతమైన పిలుపు ఇది. అనేకులు ఉన్నారు,
వారిని పిలవాల. ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ఉన్నతమైన పిలుపు. భక్తుడు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడంట. అలయక, సొమ్మసిల్లక, గురి యొద్దకే పరిగెడుతున్నాడు. దేని కొరకు? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం ఉన్నది. నీకు బహుమానం ఉన్నది. మొన్న ఆయనకు బహుమానం ఇచ్చాడంటగా. ఏం బహుమానం ఇచ్చారేంటి? మొన్న అమ్మాయికి బహుమానం వచ్చిందంటగా. బహుమానము చాలా విలువైనది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ బహుమానం పొందాలంటే చూడండి 7వ వాక్యంలో నుండి చూసినట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏంటంట? ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటినన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎంచుకుంటాం నష్టంగా, నష్టముగా. ఆదివారం ఏదైనా కాస్త లాభం వస్తుందన్నా కూడా ప్రార్థన లేదు. చెప్పండి, మాట్లాడండి. ప్రార్థన లేదు, అది చర్చి లేదు. పై మాట పలకండి. చర్చి లేదు, మన బంధువు ఏదైనా చేసుకుంటున్నా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము చూడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. బంధువు లేడు, సంపాదన లేదు, వ్యాపారం లేదు. ఏంటి నాకు ప్రాముఖ్యత అంటే క్రీస్తు నాకు ప్రాముఖ్యత. వానికి బహుమానం, వానికి జీవ కిరీటమైన, వానికి నీతి కిరీటమైన, వానికి దయా కిరీటమైన, వానికి వాడబారని కిరీటమైన, వానికి ఆ విలువైన కిరీటం. యేసన్న గారిని పిలిచి ఒక పెద్ద కిరీటం ఇస్తున్నాడంట తండ్రి అయిన దేవుడు దర్శనంలో. నాకెందుకు ప్రభు ఆ కిరీటం? మీరు కదా రాజు, మీకు కావాలి కిరీటం. నాకెందుకయ్యా కిరీటం అంటే, నీవు పడిన ప్రయాసకి, నీవు నా కొరకు నీ జీవితాన్నే నష్టముగా ఎంచుకొని నా కొరకు నీవు పరిగెట్టావే, ఆ పరిగెట్టినటువంటి స్థితికి నా కొరకు నీవు వివాహాన్ని కూడా చేసుకోకుండా నీ జీవితాన్ని నా కొరకు నీవు ఏం చేశాడంట? కొవ్వొత్తి వలె కాల్చి వేసుకున్నాడంట. స్తోత్రము కలుగునగాక. అందుకయ్యా నీకు ఈ కిరీటం అంటే, ఆ కిరీటంలో అమెరికా, ఐర్లాండు, సింగపూరు, మలేషియా, ఈయన ఏ ఏ దేశాలైతే వెళ్ళి, ఏ ఏ దేశాలైతే వాక్య పరిచర్య చేసి, ఏ ఏ దేశాలైతే ఆత్మను రక్షించాడో ఆ మనుషులందరూ కనిపిస్తున్నారంట కిరీటంలో. నా ప్రియమైన, ఊరికే రాదు కిరీటం. నీకు ఇష్టమైనప్పుడే చర్చికి వస్తావు. నీకు చిన్న పని ఉన్నా దాన్ని నష్టపరుచుకోవు. చిన్న లాభాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టపడం. మనకి కిరీటం రావటం కష్టం. కిరీటం రావాలంటే మనం ఏం చేయాలంటే మన కోరికలను చంపుకొని, మన యొక్క రాబడిని చంపుకొని, మన లాభాపేక్షను, మన స్వలాభాన్ని, మన స్వార్థాన్ని చంపుకొని ప్రభు కొరకు జీవించటానికి ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆ కిరీటం ఏమవుతుందంటే అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
అంటాడు 8వ వాక్యములో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. హల్లెలూయా. అది అండర్లైన్ చేసుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. మన నీతి ఏంటంట? మన నీతిలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. మన నీతిలో స్వలాభం ఉంటుంది. మన నీతిలో కావలసినటువంటి మనకు కావలసినది ఉంటుంది. కనుక మన నీతి వద్దు. మన నీతి ఎలాంటిదంట? మురికి గొడ్డ పేలిక వంటిది మన నీతి. నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కొట్టరు మీరు, కొట్టరు చప్పట్లు. మేము అట్లా ఎంచుకుంటే కదా, మేము ఎంచుకుంటే కదా కొడతానికి. ఆయన ఎవడో ఎంచుకుంటే మేము ఎందుకు కొట్టాలి? దేంతో ఎంచుకున్నాడంట? నష్టముగాను పెంటతో. నోరు తెలిసి ఆ మాట చేసి ఆ మాట మేము అసలు అట్లా బలకం అంటారా? పెంటతో సమానముగా. ఇక దానికి వెళ్ళి చూడాలనిపిస్తుందండి. దాన్ని తలంచాలని కూడా అనిపించదు. భక్తుడు రాస్తున్నాడు, నాకు ఏవి లాభాలో, నేను ఏటి కొరకు పరిగెత్తానో, నేను ఏటిని పోగు చేసుకోవాలని నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా దేవుణ్ణి, నా మందిరాన్ని, నా విశ్వాసాన్ని, ఒక్కొక్కడు అంతే కదా, సంపాదించుకోవటానికి అందరిని పోగొట్టుకుంటాడు. స్వార్థ ప్రియుడు, మోసగాడు, అన్ని పోగొట్టుకొని దాన్ని సంపాదించుకుంటాడు. దాని వలన ప్రయోజనం లేదు. ఏమంటాడు వాడు? జక్కయ్య అనేవాడు, నేను అన్యాయముగా ఎవరికాడైనా ఏదైనా తీసుకుంటే వాడికి 4 అంతలు ఇస్తానంటున్నాడు. అంటే వాడికి అర్థమైపోయింది, ఈ సంపాదనలో ఏమీ లేదు, ఈ ఆస్తిలో ఏమీ లేదు, ఈ ఐశ్వర్యంలో ఏమీ లేదు, ఈ వెండిలో, ఈ బంగారంలో ఏమీ లేదు. దేవునిలోనే ఉన్నది సమస్తము. హల్లెలూయా. నా నీతి వేరు, ఆయన నీతి. నా జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం. కనుక నేను ఆ నీతిని సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆయన నడిచినట్లుగా, ఆయన జీవించినట్లుగా, ఆయన ప్రవర్తించినట్లుగా నేను ఆ కోరిక కలిగి అంటున్నాడు. సమస్తము. ఎవరో తెలుసా? పౌలు పెద్ద కోటీశ్వరుడు అండి. 100 కోట్లు ఉన్నాయి పౌలుకి. పేతురు గారు ఎంత ఆస్తిపరుడో తెలుసా? చేపల వ్యాపారం సముద్రం మీద, పెద్ద బిజినెస్ మ్యాన్. తిక్కలోళ్ళు కాదు వాళ్ళు, పెద్ద 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 కోట్లు గడించిన వాళ్ళు. క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించటం ప్రారంభించారు. చరిత్రలో నిలిచిపోయారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆదివారం కూలి మానుకోవటానికి ఇష్టపడం. 300 ముష్టి, 400, 500. ప్రభువుని సుసాయిగా విడిచిపెడతాం. ప్రాముఖ్యమైన బంధువు ఇంటికి వస్తే మందిరానికి రా. కొద్దిగా అంత మసుకు పడితే చాలు, మబ్బు చినుకులు పడకపోయినా అమ్మో ఇవాళ మందు మబ్బు పట్టింది, ఆడ పోలేండి. పోయిన వారం బలలో పాలు పొంది ఇంకా మనకేముందని చూశారు. ఈ వారం ఎంతమంది రాలేదో? పోయిన వారం బలలో పాలు పొంది భోజనం తింటే
ఆయనకి సందా కూడా దిట్టంగా ఇచ్చిపోతే ఇంక మనం ఎందుకు ఈ నెల ఈ వారం అది కాదు ప్రభు. అక్కడే పొరపడుతున్నాం మనం, అక్కడే పోగొట్టుకుంటున్నాం మనం ఆశీర్వాదాలని. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు. కానీ అంటే పోయిన వారం వచ్చాక, శనివారం వచ్చాక, బుధవారం వచ్చాక అనుకోవట్లా అని నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని గురి వద్దకే దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకు పరిగెత్తుచున్నాను. చెప్పండి, హల్లెలూయా. ఆ పరిగెట్టే అనుభవం, ఆ గురి వద్దకు పరిగెట్టే అనుభవం, గురి ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ గురి కలిగి నువ్వు పరిగెట్టగలిగితే అలయక సొమ్మసిల్లక, ఆ పోయిన వారం వచ్చాలే ఇంక ఈ వారం మేళ. చాలా మంది నేను చూస్తుంటా కదా, ఒక వారం వస్తే ఇంకొక వారం. అది కాదు భక్తి నా ప్రియమైన దేవుని బిడ్డ. క్రమం ఉండాలి, క్రమంగా రాగలగాలి. క్రమంగా భక్తి చేయగలిగితే దేవుని బహుమానాలు నీకు అనుగ్రహించబడతవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక బహుమానము ఎవరికంటే పరుగుని కడముట్టించిన వారికి, గురి వద్దకి చేరుకున్న వారికి, మంచి పోరాటము పోరాడిన వారికి నా ప్రియమైన దేవుని బిడ్డ. రెండవదిగా బహుమానము ఎవరికంటే శత్రువుల యొక్క పన్నాగములను విచ్ఛిన్నం చేసేవారికి. శత్రువు అంటే ఎవడు చెప్పండి? శత్రువు ఎవడు? ఎవరు శత్రువు ఎవడేందండి? మా ఇంటి పక్క వాళ్ళు మా శత్రువులు, మా ఇంట్లోనే ఉన్నారండి మా శత్రువులు. వాళ్ళ గురించి అంటలా. అయ్యగారు చెప్పాడుగా, సాతానుగాడే శత్రువు. సాతానుగాడి పన్నాగం ఏందంట? ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉంటాడంట. వాడే కుటుంబాల్లో పురిపెట్టేవాడు, వాడే నీ జీవితాన్ని సర్వనాశనం చేసేవాడు, వాడే నిన్ను త్రాగుబోతుగా చేసేవాడు, వాడే నిన్ను తిరుగుబోతుగా చేసేవాడు, వాడే నిన్ను అక్రమ సంబంధాలకి గురి చేసేవాడు. వాడే శత్రువు. మనం దాన్ని కనిపెట్టలేము. వాడు కనపడతాడా? వాడు ఎవడంట? అంధకార సంబంధమైన దురాత్మ సైన్య సమూహములు. ఏం కారణం అంట? అంధకారం అంటే కనిపిస్తే బుద్ధిందే? నీకు బుద్ధిందే? వాడు దాంతో మాట్లాడుతున్నా. వాడు సాతానుగాడే కొంపలో చిచ్చు పెట్టేవాడు. ఏం చేస్తారంట? పుల్లలు పెడతారంట ఒక్కొక్కరు. అక్కడ కాసిన ఆ పుల్లలో కనిపిస్తాయా? ఆ పుల్లను తీసుకొని ఇక కొట్టుకోటే, యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. శత్రువు పన్నాగమును విచ్ఛిన్నం చేయాలంటే ఒక తాగుబోతున్నాడు అనుకో, ఆ తాగుబోతోడికి దేవుని గురించి తెలియపరిచి ఆ త్రాగుబోతోడిని మార్చి నువ్వు తండ్రి సన్నిధికి తీసుకురాగలిగితే నీకు మాట్లాడేవాడిని, నీకు
ఆ మొక్క అంతలో నేను చూస్తున్నా కానీ అబ్బా అంటే ఎందుకు మీ చేత అనిపించాలంటే వింటున్నారు, మీరు ఆన్లైన్లోనే ఉన్నారు, మీరు లైన్ తప్పలేదని నా బాధ. మనసు ఇక్కడే పెట్టారు. మనిషి ఎక్కడా? మనసు ఎక్కడో కాకుండా ఉందా లేదని మైక్ టెస్టింగ్ చేయటానికి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. శత్రువు పన్నాగం. ఒకడు నీ కుటుంబంలో చిచ్చు పెడుతుంటే, ఒకడు నిన్ను త్రాగుబోతుగా, ఒకడు నిన్ను తిరుగుబోతుగా మారుస్తుంటే, వాడికి దేవుని స్వార్థను చెప్పి వాడు ఆ కోపంలో పడకుండగా, ఆ మరణంలో పడకుండగా వాడిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నిత్య జీవంలో నిలవబెడితే నీకేంటంట? బహుమానం నీకు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. శత్రువు పన్నాగములను విచ్ఛిన్నం చేస్తే ఏం చేసింది ఆమె? యోబు గారి భార్య మనిషే అబ్బాయి నిన్నే ఏంది మనిషి పలకడు? ఓరిని గోక్కున్న వరకు చాలే మనిషే. ఏంది గోక్కుంటున్నాడంట. ఏం తీసుకొని? చెలపెంకు తీసుకొని. నువ్వు ఒక బతుకుతున్నావు ఎందుకు? ఆ దేవుణ్ణి దూషించి మరణంగా రాదంటుందంట. మరణంగా రాదంటుందంట. అంటే యోబు భార్య చెడిందా మంచిదా? మంచిదే. నీ భార్య కూడా మంచిదే, నీ భర్త కూడా మంచోడే, నీ స్నేహితుడు కూడా మంచోడే, నిన్ను నడిపించేవాడు కూడా మంచోడే. కానీ వాడిలో శత్రువు దూరాడు. యోబమ్మలో శత్రువు దూరింది. ఆయన భార్య పేరు రాయలేదులేండి, యోబమ్మ అన్నాం. యోబమ్మలో ఏం దూరింది? శత్రువు దూరింది. ఏం సలహా ఇస్తుంది? ప్రభువుని దూషించమంటుంది. నిజమేనమ్మా, నా కళ్ళు బయర్లు గమ్మి ఈ భక్తి అనే మాయలో పడ్డా. ఈ భక్తిలో పడి నేను చాలా పాడు చేసుకున్నా. కాశీని సొమ్ములు ఇచ్చిన్నా పాదిరి గారికి, కాశంత టైం వేస్ట్ చేసిన్నా ఈ భక్తిలో పడి. విచ్ఛిన్నం. శత్రు పన్నాగాన్ని విచ్ఛిన్నం చేసిన వారికి బహుమానం ఉన్నది దేవుని దగ్గర. హల్లెలూయా. ఒక త్రాగుబోతుని నువ్వు మార్చగలిగితే, ఒక వ్యభిచారిని నువ్వు మార్చగలిగితే, ఒక కుటుంబంలో పాడైపోతున్న ఒక యవ్వనస్తుని నువ్వు మార్చగలిగితే, మరణాపాయం నుంచి వాడిని నువ్వు విడిపించగలిగితే, తప్పనిసరిగా నా ప్రభువానికి బహుమానము. దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్లో చూసుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, ఉదాహరణకి బైబిల్లో చూసుకున్నట్లయితే మొర్దుకై ఉన్నాడు. శత్రువు పన్నాగాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఏం చేశారంటే ఇద్దరు నపుంసకులు రాజుగారిని వేసేద్దాం అనుకున్నారు. ఎవరికి పెట్టారు ఎసరు? రాజుగారికే పెట్టారు ఎసరు. రాజుగారిని ఎలాగైనా చంపేద్దామని ఇద్దరు కూడా చక్కగా నా ప్రియమైనటువంటి వారలారా అది పన్నాగం పండుకున్నారంట. ఇద్దరు పన్నాగం పండుకున్నారు. కానీ అదేం చేశాడో తెలుసా? శత్రువు పన్నాగాన్ని మొర్దుకై విచ్ఛిన్నం చేశాడు. ఆ ఇద్దరిని రాజుగారు ఏం చేశాడంటే చంపేశాడు. హల్లెలూయా. అంతటితో ఆ విషయం సమాప్తమైంది, ఆగిపోయింది. రాజుగారికి ఒక రాత్రి నిద్ర పట్టకపోయేసరికి ఏం చేశాడంటే రాజుగారు ఆ రాజ్యం యొక్క సమాచార గ్రంథం తెప్పించుకొని చదివించుకుంటున్నాడు. రాజ్య సమాచార గ్రంథం చదివించుకుంటున్నాడు. దానిలో ఉంది పలాని టైంలో పలాని వాళ్ళు మిమ్మల్ని చంపటానికి ఇట్లా ప్రయత్నం చేస్తే మొర్దుకై అనేవాడు ఆ విషయం చెప్పాడు. అప్పుడు మీరు ఆ మరణాపాయం నుంచి తప్పించబడ్డారు అని రాయబడి ఉన్నప్పుడు రాజుగారు అంటాడు, మరి దానిని బట్టి మొర్దుకైకి ఏదైనా బహుమానం ఇచ్చారా? మొర్దుకైకి ఏదైనా సన్మానం చేశారా? మొర్దుకైని ఏమైనా గణపరిచారా అని రాజుగారు అడుగుతుంటే అసలు ఏమీ చేయలేదండి, కాముగా వదిలేశారు అనగానే బయట ఎవరు ఉన్నట్టున్నారు అనగానే బయట ఉంటాడు శత్రువాడు.
ఎవడాడు? హామానుగాడు. వాడు దేనికొన్నాడు? బయట ఇంటి దగ్గర ఉరికొయ్య తయారు చేపించాడు. ఎవడికి? మొర్దుకైకి. మొర్దుకై నా ఉరికొయ్య ఎక్కించి చంపించాలని ఉరికొయ్య తయారు చేసి వచ్చి ఇక రాజుగారికి చెప్పి తరువాయి తీసుకెళ్ళి మొర్దుకైని ఉరి తీయాలి. ఇప్పుడు రాజుగారు అంటున్నాడు, హామాన్ అనేవాడిని లోపలికి పిలవండి అంటున్నాడు. ఈ హామాన్ అనేవాడు లోపలికి రాగానే, ఇదిగో హామానా, రాజుగారు ఒకరిని గణపరచాలంటే వాణ్ణి ఎలాగ గణపరచాలి అని అడుగుతున్నాడు. వింటున్నారా? అందరూ? రెండు చేతులు ఎత్తి పైకెత్తి చెప్పండి హల్లెలూయా అని. పైన కొట్టండి చప్పట్లు. ఇక్కడే ఉన్నారుగా, అమెరికా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారుగా. హల్లెలూయా. రేపొద్దున ఓటు జాగ్రత్తగా వేయండి. ఈ సంవత్సరం ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కొత్తగా మా అమ్మాయి ఒక్కతే ఎత్తింది, ఇద్దరు ఎత్తారు. నీకు కూడా ఈ సంవత్సరం వచ్చింది. పుట్టిన కానించి రాలేదా? ఇప్పుడేనా? అయ్యి కాదు, ఇప్పుడు కొత్తగా. నీకు రాలేదా మా ఓటు? మెన్నకు వచ్చింది, వీడికి వచ్చింది. హల్లెలూయా. మీరు మీ మనస్సాక్షి తగిన వారికి చక్కగా మీ ఓటుని వినియోగించుకోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రైస్తవుల్ని అపాయంగా నాశనం చేసేవారు తొలగిపోవాలని ఈడు అనుకున్నాడు. ఈ హామానుగాడు, రాజుగారు నన్ను తప్పనిచ్చి ఇంకెవరిని కనపరుస్తాడు, నేనే కదా అని పెద్ద చెప్పాడు. రాజుగారు ఎక్కే గుర్రం కావాలి, రాజుగారు పెట్టుకునే కిరీటం కావాలి, రాజుగారు ధరించుకునే వస్త్రాలు కావాలి, రాజుగారికి తగినట్లుగా వానిని ఊరేగించాలి. ఒకడు ముందు నిలవబడి కేకలేయాలంట గుర్రం మీద ఎక్కించి అని అన్ని చెప్పగానే రాజుగారు అన్నాడు, అవి మొత్తం అర్జెంటుగా శీఘ్రమే మొర్దుకైకి నువ్వు తొందర పెట్టి చేయమంటున్నాడు. హల్లెలూయా. ఏంటి బహుమానం? ఉరికమ్మం ఎక్కాల్సిన మొద్దుకై రాజుగారెక్కే గుర్రం మీద ఊరంతా ఊరేగిస్తున్నాడు నా దేవుడు, నా ప్రియమైన దేవుని బిడ్డ. నేనంటాను, ఎవడెవడో మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఏ మరణం అది? అది పాతాళ లోకములో అగ్ని ఆరని పురుగు చావని ఆ మరణంలో త్రాగుబోతులుగా, జోదగాన్లుగా, వ్యభిచారులుగా, మోసగాన్లుగా అనేక రీతులుగా పాడైపోతున్నారే. ఎవడు పన్నాగం మన్నాడంట వాడిని చంపాలని? శత్రువు అయినా సాతానుగాడు. హల్లెలూయా. ఆ సాతానుగాడి యొక్క తంత్రములను, సాతానుగాడి యొక్క పన్నాగములను నీవు విచ్ఛిన్నం చేసి ఆ శత్రువు చేతిలో నుండి వారిని గాని నీవు విడిపించినట్లయితే రాజులకు రాజు అయిన ఆ యొక్క రారాజు మనకు బహుమానాలను అనుగ్రహించి మనలను ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నిన్ను పిలిచే ఆ శుభవేళ. ఏడబ్బాయనేడి డోలు కొట్టాయనేడి. ఇదే వీళ్ళకి ఇది దేవునికి స్తోత్రము కలుగును గక్క. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి శత్రువు పన్నాగాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ మీకు ఎస్తేరు గ్రంథంలో దొరుకుతాయి. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే మీకు కనిపిస్తవి. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మొద్దుకై ఊరేగించాడా? ఈ హామాన్ అనేవాడిని వాడు చేపించుకున్న ఉరికొయ్య మీద వాడిని ఎక్కించి వాడిని ఉరిదీసి చావగొట్టేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. వాని కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. నేనేమంటానంటే, నీకు ఎవడైతే ఎర్తబెట్టాలని చూస్తున్నాడో, నిన్ను ఎవడైతే పాడు చేయాలని చూస్తున్నాడో, నీవేమొద్దు. ఏం చేశాడు మొద్దుకాయ? కోర్టుకు వెళ్ళాడా? సుప్రీంకోర్టుకు వెళ్ళాడా? హైకోర్టుకు వెళ్ళాడా?
ఏం చేశాడు మొర్దుకై? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో. ఆ ప్రార్థన మొర్దుకై యొక్క జీవితాన్ని, మొర్దుకై యొక్క జాతి, యోధా జాతి అంతటిని కూడా కాపాడింది. నా ప్రియమైన గట్టి కొట్టాల, చప్పట్లు కొట్టాల. దేవునికి స్తోత్రము కలుగును గక్క. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే ఓపిక కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఆ మొదట చూసుకున్నటువంటి పరుగును బట్టి ఒక మాట ఉంటుంది చూడండి. శ్రమలను సహించుకొని ఓర్చుకోవాలని రాత్రి మాట్లాడుకున్నాం కదా. 2వ అధ్యాయం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. స్తోత్రము కలుగునుగాక. ఏం కిరీటం? జీవ కిరీటం. 10 దినములు శ్రమ. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసము, నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ మరణము వరకు నమ్మకముగా ఉండము. కరువైన, ఖడ్గమైన, శ్రమైన, శోధనైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏదైనా పర్వాలా, 10 దినములు శ్రమ. ఆ శ్రమ కూడా మనం ఓర్చుకొనదగినటువంటిదే. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్త. యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 20వ వాక్యములో చూసినట్లయితే, అమ్మా పాపిని వాని తప్పు మార్గములో నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని. అది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఏంటి నీకు బహుమానం అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపిని వాని తప్పు మార్గము నుండి తప్పించాలి. పాపిని వాని తప్పు మార్గము నుంచి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను. మొర్దుకై ఏం చేశాడు? మొర్దుకై చెప్పకపోతే రాజుగారు మరణించేవాడు. మొర్దుకై ఒక రాజుగారి మరణాన్ని తప్పించాడు. అలాగే నీవు మొర్దుకై వలె పాపిని వాని మార్గము నుండి తప్పించి, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, మరణము వాడితో మనకెందుకులే, మనం చూసుకుందాం రానొద్దు. చెప్పు, నువ్వు ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, ఎన్నిసార్లు అని చెప్పు. నేను రక్షించబడటానికి గల కారణం నన్ను విసిగించాడు. నాకు చెప్పి ఆయన కనపడ్డ కాడల్లా, బామార్ది నీ కోసం ప్రార్థన చేస్తున్నారా, బామార్ది నీ కోసం ప్రార్థన. ఏందిరా ఈ అప్పులోడి గోళాలా? ఆయన ఎక్కడ కనపడ్డా నన్ను విసిగించాడు. ఆయన దెబ్బకు తట్టుకోలేక నేను చర్చికి వచ్చా. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి నా ఆత్మను రక్షించాడు. నాతోటి వాళ్ళంతా మరణమైపోయారు. ఏం తెలియక, దేవుని ఎరగకుండా, బాప్తిసం ఎరగకుండా చనిపోయారు. కానీ నా ఆత్మ రక్షించబడింది. మరణం అవుతా. ఇప్పుడు నేను మరణం ఎప్పుడైనా నాకేమన్నదంట భరోసా? నాకు నిత్య జీవం అనే భరోసా ఉన్నది నాకు. అదే రక్షించబడకుండా, అదే మారు మనసు పొందకుండా, అదే ఆయన సువార్త చెప్పి నన్ను తప్పించకపోతే నా పాపములను నేను చనిపోయి ఉన్నట్లయితే ప్రయోజనము. అందుకనే ఒక ఆత్మను మీరు ఏ రీతిగానైనా వాడిని విసికించి
వాడిని ఎలాగోలాగో చెప్పి బతిమిలాడో బామాడో భయపెట్టో వాడిని సన్నిధికి తీసుకురాగలిగితే నీకు తప్పనిసరిగా బహుమానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. మూడవదిగా ఏంటి బహుమానం అంటే, శత్రువుతో పోరాడి జయమొందితే బహుమానం. మనకి తెలిసింది ఆ విషయం, చాలాసార్లు మనం విన్నాం. ఏంటి అది? వాడు గొలియాత్ అనేవాడు. ఏం పేరు వాడి పేరు? ఒట్టి గొలియాతేగా, ఇంకేమన్నా ఉంది వాడికి? ఏకేం లేదుగా, ఒట్టి గొలియాతే. 6 మూరల జానడు అంటే 10 అడుగులు మనిషి అన్నమాట వాడు. మామూలుగా 6 అడుగులు అజానుభావుడు అంటాడు కదా. 6 అడుగులోని అజానుభావుడు అంటే ఈడు 10 అడుగులు ఉన్నాడు. మనవాడు దావీదు ఏమైనా 4 అడుగులు కూడా ఉండి లేనట్లుగా బాలుడు అంట దావీదు. దావీదునేమైనా వాడు ఎట్ట చూస్తున్నాడు, దావీదు ఏమైనా గొలియాతుని ఎట్ట చూస్తున్నాడు. దావీదుని అంటున్నాడు వాడు గొలియాతు, రే ఏంట్రా కర్ర తీసుకొని వస్తున్నా, నేనేమైనా కుక్కను అనుకున్నావురా అంటున్నాడు. చెల్ల యాదవా, అరే నిన్ను చంపి పక్షులు కేస్తారో ముక్కలు ముక్కలుగా నరికి అంటున్నాడు. నేను ఏటుకు నరుకుతారో అంటున్నాడు. ఈ చూసే జనం అనుకుంటున్నాడు అయిపోయాడు వీడు, మనమే ఇంత పెద్ద మొనగాళ్ళం పోటుగాళ్ళమే, మనం ఎట్టుంటే ఈడేందిరా అనుకుంటున్నారు జనం. మొత్తం మీద రోజు భయపడుతున్నారంట. రోజు ఆ గొలియాత్ అనేవాడు రావటం, ఛాలెంజ్ చేయటం. వాడు 4 అడుగులు ముందుకు వస్తే వీళ్ళు ఇజ్రాయెల్ చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు, 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, చెమటలు పడుతున్నాయి. ఈ దావీదు అంటాడంట, అసలు ఏం బహుమానం ఇస్తారంట వాడిని చంపితే అంటున్నాడంట. ఏం బహుమానం ఇస్తాడంటే, వాళ్ళని ఈ దేశంలో స్వతంత్రులుగా చేస్తారంట. వాళ్ళు పన్ను కట్టే పని ఉండదు, వాళ్ళు పని చేసే పని ఉండదు. ఇంకా రాజుగారి కూతురునిచ్చి పెళ్లి చేస్తాడంట. ఆ బహుమానాలు ఇస్తాడంట. అనగానే బహుమానాలను బట్టి కాదు కానీ దావీదు అనేవాడు రోషము కలిగి, చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుడా, రోషము కలిగి, సున్నతి లేని వీడు, సున్నతి కలిగి రక్షించబడిన దేవుని ప్రజలను అంతమొందించటానికి ఎవర్రా వీడు, వీడెంత, వీడిని ఏటికి నరికేస్తానంటున్నా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అలాగున ఆ గొలియాత్ అనేటువంటి వాడిని ఒక్క దెబ్బకి, ఒక్క రాతి దెబ్బకి ఆ ఒడిసెలను గిర్ర 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 తిప్పి కొట్టిన కొట్టుడికి గొలియాత్ అనేవాడు ఒక్క బోర్లకు పడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాని కత్తి తీసుకొని వాని తల తెగ నరికి చేత పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని జేజేలు పలికితే ఎంత ఆనందంగా ఉండి ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత ఆనందంగా ఉండి ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రోజున శత్రువుని నీవు జయించగలిగితే, శత్రువుని నీవు ఓడించగలిగితే, శత్రువుని నీ కాళ్ళ కింద పెట్టి చితక కొట్టగలిగితే నీవు అంతగా దేవుని సన్నిధిలో హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇచ్చాడు ఈయన వద్దులే అన్నా. దావీదుకి సౌలు గారి యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడులే కానీ సౌలుకి ఈర్ష కలిగింది. ఎందుకు ఈర్ష కలిగింది? దావీదుకి 10,000 కొలది అంటే రాజునే నేను పోయినా ఆఫ్టర్ వీడు ఆఫ్టలా ఇష్ట ఎవడు దావీదు? నువ్వు రాజు అయితాయావు, బూజువి, రోజు బతికెడుతున్నావు కదా, ఒక్క ఏటుకేసినోడు గొప్పాడు. కానీ నీవు ఈర్ష, నీకు వ్యసనం కలిగింది. దావీదుకు 10,000 కొలదనే సరే, సౌలుకి 1000 కొలది, దావీదుకి
10,000 కొలదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియమైనటువంటి వారలారా, బహుమానము ఎవరికంటే పరుగును కడముట్టించి గురి అంతకు పరిగెట్టిన వారికి. బహుమానం ఎవరికంటే విశ్వాసమును కాపాడుకొని మంచి పోరాటం పోరాడిన వారికి. బహుమానం ఎవరికంటే శత్రువుల యొక్క పన్నాగములను విచ్ఛిన్నము చేసి మరణానికి దగ్గరైపోయి మరణము దగ్గర గోజాడుతూ కుటుంబాలను పాడు చేసుకొని త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా ఈ లోకములో నశించిపోతున్నటువంటి వారికి సువార్త చెప్పి విడిపించబడిన వారికి బహుమానం. దేవునికి స్తోత్రము కలుగును గాక. బహుమానం ఎవరికంటే శత్రువుతో పోరాడి జయమొందిన వానికి బహుమానము. నా ప్రియమైన దేవుని బిడ్డ, 4వదిగా బహుమానం ఎవరికంటే పరిచర్య చేసేవారికి బహుమానం. పరిచర్య. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతినే. ఆహా నా ఓహో నా బా ఏమని వివరిల్తును, ఏమని ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును యేసయ్యా, ఏమని నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున. గ్లోరీ, స్తుతి, స్తోత్రమయ్యా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్య చప్పట్లు కొడుతూ నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్య, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. గ్లోరీ, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను
సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత ఓమే ఏమని వివరింతును, ఏమని నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముగా నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత ఓహో పాడాలి. ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఆహా నా ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని నీ మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నమ్మకమైన పరిచర్య నా ప్రియమైన. ఈ మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిచర్య ఆది కాండము 24వ అధ్యాయము. ఇది 4వ విషయమే కదా, 5వది చదువుకొని మనము ఎక్కువగా నేను వివరించను, సమయానికి ముగించుకుందాం. 24వ అధ్యాయము 17వ వాక్యములో ఇక్కడ ఒక యవనస్తురాలు కనిపిస్తూ ఉంది. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత మీ వంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరెకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని
ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి దేవునికి చాలెమ్మ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పరిచర్య నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని మందిరంలో ఎంతో పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్య చేస్తే ఏముందిలే అనుకుంటాము, కానీ పరిచర్య చేసిన దాని మీద తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటే నీకు తన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. yes పరిచర్య ఊడిచే వాళ్ళు ఉన్నారు, పరిచర్య కడిగే వాళ్ళు ఉన్నారు, వండే వాళ్ళు ఉన్నారు, వడ్డించే వాళ్ళు ఉన్నారు. పరిచర్య అది కూడా అంతే. నిలువుగాళ్ళ మీద వాడెవడు, వాడు సెక్యూరిటీ ప్రధానమంత్రుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర వాడు కదిలేటానికి ఉండదన్నమాట. ఇంతే బొమ్మలు నిలబడి ఇంతే చూసుకుంటా ఉన్నాడు. ఏంటది? దేవుని పరిచర్య. ఆ పరిచర్య ఈ మనిషి ఏం చేసిందంట, ఒక్కొక్క వంట 7 కడవలు తాగుతాయంట నీళ్లు. మళ్ళాగే నాకు చెంబు 2 చెంబు తాగుతాయి అనుకున్న వంటలు, కడవలే తాగుతాయంట. అయ్యా దగ్గర ఆ కడవలన్నీ ముంచిపోసి దిగుడు బావి దిగటం ఎక్కటం పరిగెడుతుందంట. పరిగెడుతుంది. ఈయనేమన్నా బంగారం ఇస్తాడని తెలుసా ఆమెకి? ఆమె ఆశించిందా? ఆశించలా. కానీ ఆమెకి బహుమానాలు ఇచ్చాడు. బహుమానాలు ఇవ్వటం కాదు, కానీ తన స్థాయికి తన స్థితికి మించి తనకు మించిన విలువైనటువంటి ఒక పురుషుణ్ణి భర్తగా చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. నీవు ప్రభువుకి ఒక పరిచర్య చేసినట్లయితే, ప్రభు పరిచర్యలో మొన్న 4:30 వచ్చింది తెల్లవారగట్ట ఫోను. రోషన్ కుమార్ గారు హైదరాబాద్ నుండి వస్తుంటే తన కారు పొందుగుల దగ్గర రిపేర్ అయిపోయింది. ఆ సంపు పగిలిపోయి ఇంజిన్ ఆయిల్ అంతా గారిపోయి భార్య పిల్లలతో అక్కడ ఆగిపోయాడు. అర్జెంటుగా నువ్వు మెకానిక్ని తీసుకొని రా అంటే ఎవడుంటాడు ఆ టైం అప్పుడు? ఆ సహోదరులను వెంబడ పెట్టుకొని వెళ్ళి మోకడుక్కొని ఆ కారును కట్టుకొని లాక్కొని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి 10 గంటల దాకా ఆయన నుంచి వెళ్ళేదాకా పరిచర్య ఆడ కనిపెట్టుకొని నాతోటి సహోదరులు అందరం కలిసి ఆ పరిచర్య ఊరికినే పోదా పరిచర్య. ఆ పరిచర్యకి తగిన బహుమానము నా తండ్రి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు ప్రభువుకు చేసిన పరిచర్య, ఆ పరిచర్య ఊరికినే పోదు. మీరు ప్రభువు దగ్గర పెట్టిన పెట్టుబడి, ఆ పెట్టుబడి ఊరికినే పోదు. ప్రభు కొరకు మీరు పడిన ఏ ప్రయాస అయినా వ్యర్థముగా పోదు. మానవుడిగా ఒకవేళ నేనేదైనా మీ పరిచర్య మీ ప్రయాస మర్చిపోయి స్వార్థంగా మర్చిపోవచ్చేమో, కానీ నా దేవుడు మర్చిపోని దేవుడు నా ప్రియమైన దేవుడు. తగిన ప్రతిఫలాన్ని, అది మీకు బహుమానాలా, మీ పిల్లలకు పెళ్ళిళ్ళా, మీ కుటుంబ జీవితాలలో ఉన్నతమైన స్థితిగతుల, ఉద్యోగాల, మీ వ్యాపారాల, ఏవైనా నా ప్రభువు చేయటానికి సమర్థుడు, శక్తిమంతుడు కనుక నీ పరిచర్య. చూశారుగా సహోదరులు, ఇక్కడ కూర్చుంటే చెమట్లు మొత్తం చొక్కా మొత్తం తడిసిపోతా ఉంటుంది. అది ఎవరికి పరిచర్య చేస్తున్నావు? ప్రభువుకి పరిచర్య చేస్తున్నావు. ఆ సహోదరుడు ఆయిల్ అంతా ఉయ్యని లాగుతుంది ఆ బండి. అయ్యా ఆయిల్ కన్నా డబ్బులు తీసుకుంటే వద్దులేయా, ప్రభు పరిచర్య చేశాం పర్వాలేదులేయా అని తీసుకోవాలా సహోదరుడు డబ్బులు ఇవ్వబోతుంటే. నేనేమంటానంటే, నేను పొగడటం కాదు, కానీ ఎరగకనే మనం పరిచర్య చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి విలువైన బహుమానం వస్తుంది నీకు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆ బహుమానం తీసుకున్నప్పుడు నీ హృదయం ఎంతో ఉప్పొంగిపోద్ది. ఈ లోక సంబంధమైన ఆదివారం సంపాదన, అక్కడ ఇక్కడ బంధువుల ద్వారా, అది కాదు, కానీ దేవుని దగ్గర సంపాదన, దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం, దేవుని దగ్గర నుంచి వచ్చే ఘనత, దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ గొప్పతనాన్ని నువ్వు పొందుకోవటానికి ప్రయాసపడు. సరి సంఖ్య మంచిది కాదు కనుక 5వదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ ఈ ఒక్క మాట చెప్పి
మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ఒక్క మాట చూసుకొని, ఎవరికి బహుమానం అంటే అందరిని విడిచి పుట్టింటి వారిని కన్నవారిని, ఉన్న ప్రాంతాన్ని, కన్నవారిని, ఉన్న ఊరిని అందరిని విడిచిపెట్టి దేవునిని ఆశ్రయించిన వారికి బహుమానం. ఒకటి అబ్రహాము గారు అలాగే విడిచిపెట్టి వచ్చాడు. కనుకనే దేవుడు ఏమన్నాడు అబ్రహాముని, అబ్రహామా నీ బహుమానమును నేను అత్యధికము చేస్తానన్నాడు. అత్యధికము చేశాడు. ఇక్కడ చూసినట్లయితే రూతు అనే సహోదరి ఉన్నది. రూతు కూడా తన అత్తను విడిచిపెట్టల. వృద్ధాప్యంలో తన అత్తను వెంబడించింది, తన అత్తను వెంటాడింది, తన అత్తను పోషించాలని కంకణం కట్టుకుంది, తన అత్తను కష్టపెట్టకూడదని ఒక మంచి తీర్మానం చేసుకుంది. తన అత్త అంటుంది, అమ్మా నువ్వు యవ్వనస్తురాలివి, నాతో రావద్దు, నీ పుట్టింటికి వెళ్ళి నీకు తగిన వాడిని పెళ్లి చేసుకో, నీవు అనుభవించాల్సిన అనుభవం చాలా ఉంది అని బ్రతిమిలాడుతున్నప్పటికీ కూడా రూత్ అంటుంది, అత్త నన్ను నీవు రావద్దని అనవద్దమ్మా, నీ జనులే నా జనులు, నీ ప్రాంతమే నా ప్రాంతం, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయి సమాధి చేయబడిన కాడే నేను, దేవుడు తప్పనిచ్చి ఇక నిన్ను నన్ను ఎవడు కూడా వేరు చేయటానికి వీలు లేదు. చప్పట్లు కొట్టు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఏమి తీర్మానం అండి, ఏమి తీర్మానం. ఏమన్నా ఆశించిందా? ఉందా? రూతు కాడేమన్నా, నయోమి కాడేమన్నా ఉందా? రిక్తురాలు, కనీసం సట్టి తప్పేలాగో లేదు ఇంటికి పోయి నాకు వండుకోవటానికి. సమస్తమును పోగొట్టుకుంది. కానీ నీతిని, ఇందాక మనం చదువుకున్నామే, నా నీతిని గాక దేవుని నీతిని సంపాదించుకున్నామన్న మాట. ఇదిగో రూతు దేవుని నీతిని నెరవేరుస్తుంది. ఈమె నా భర్త తల్లి, నా భర్తకు జన్మనిచ్చిన ఆమె, నా భర్త చనిపోయాడు, అదే నా భర్త ఉంటే విడిచిపెట్టడు కదా, అందుకని నేను నా అత్తను విడిచిపెట్టను, నా అత్తకి నేను కొడుకుగా ఉంటా. హల్లెలూయా. ఎస్, ఉన్నారా? అత్తకి కొడుకులాగా ఉంటానన్నోళ్ళు ఎప్పుడు భద్ర ఈ సొత్త అన్నట్టున్నారా? ఒక మంచి మాట అక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డ చదువుదామండి ఆ మాట. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 12వ వాక్యమును చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. రూతుకేం బహుమానం వచ్చిందంట? సంపూర్ణమైన బహుమానం వచ్చిందంట. రూతు అంటుంది, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక చక్కని మాట అంటున్నది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. 10వ వాక్యములు అంటది, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. స్తోత్రము కలుగునుగాక. ఏమంటున్నాడు? నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నువ్వేం చేశావో నాకు తెలుసమ్మా. నీ తల్లిదండ్రులను, నీ కన్న ఊరిని అంత తేలికని రావటం
పోనీ మన దగ్గరే ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు, చంద్రహారాలు, మంగళసూత్రాలు అన్నీ ఉంటే ఆ సూత్రం ఈ ఆత్రంగా వచ్చింది అనుకోవచ్చు. ఏమీ లేదు, రిక్తురాలు, మారాగా మార్చబడింది ఆమె. చేదైన జీవితం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెను సంపూర్ణమైన ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉంచి సంపూర్ణమైన బహుమానం, ఏ చేలో అయితే పరిగేరుకుందో, ఏ చేలో అయితే పొట్టకూటి కోసం వెళ్ళిందో ఆ చేనుకి ఆమెను యజమానురాలిగా చేశాడు ఆ దేవుడు. నా ప్రియమైన నేనేమంటానంటే, నీవు దేవుని సన్నిధిలో స్వార్థం లేకుండా, నీ నీతి లేకుండా దేవుని నీతి నెరవేర్చబడినట్లు నీవు నడవగలిగితే దేవుని ఆశీర్వాదము ఎంతైనా నీకు అనుగ్రహించబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక బహుమానము ఎవరికి అని ఈ రోజును కానీ మనం ఆలోచన చేసినట్లయితే, పరుగును కడముట్టించినటువంటి వారికి, గురి వద్దకు చేరుకొని మంచి పోరాటం పోరాడినటువంటి వారికి, శత్రువుల పన్నాగములను విచ్ఛిన్నం చేసిన వారికి, శత్రువుతో పోరాడి జయమొందిన వారికి, పరిచర్య చేసిన వారికి, అందరిని విడిచి దేవునిని ఆశ్రయించిన వారికి, బంధువులు లేరు, గిందువులు లేరు, చుట్టం లేదు, గొట్టం లేదు, ఎవరు లేరు. నా దేవుడే నాకు సమస్తము. నా దేవునికి నా దేవుని తర్వాతే ఇక నాకు ఎవరైనా, నా దేవుడే ప్రాధాన్యత, నా దేవుడే ప్రాముఖ్యత, నా దేవునికే ప్రథమ స్థానము అని చెప్పిన వానికి నా దేవుడు మంచి జీవ కిరీటము, వాడబారని కిరీటము, నీతి కలిగిన కిరీటములు పంచిపెట్టునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేస్తున్నానండి. మన మధ్యలో వచ్చేది మా భారతీయ అనుకోకుండా మరి